క్రిప్టో కరెన్సీ కుప్పకూలిపోయింది. ప్రపంచంలో గత కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఇన్వెస్టర్లలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. డిజిటల్ బంగారంలా వెలుగొందుతున్న బిట్ కాయిన్ విలువ ఒక్కసారిగా కుప్పకూలి 10 నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. సుమారు 5% మేర క్షీణించిన బిట్ కాయిన్ ధర $74,500 వద్ద స్థిరపడగా గత వారంలోనే ఏకంగా 15% మేర విలువను కోల్పోయింది. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మార్కెట్లో కనిపించిన ఉత్సాహం ఈ పతనంతో పూర్తిగా కనుమరుగైంది. $1,00,000 మార్కును సులువుగా చేరుకుంటుందని భావించిన ఇన్వెస్టర్లు ప్రస్తుత పరిస్థితుల్లో ఆ లక్ష్యం సాధ్యమేనా అనే సందేహపడుతున్నారు ఇన్వెస్టర్లు. ఈ ఆకస్మిక పతనానికి ప్రధానంగా అంతర్జాతీయ రాజకీయ ఆర్థిక మార్పులే కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ కొత్త చైర్మన్ గా కెవిన్ వార్ష్ను ట్రంప్ నామినేట్ చేయడం మార్కెట్పై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. ఆయన అనుసరించే కఠినమైన ద్రవ్య విధానాల పట్ల ఇన్వెస్టర్లు భయపడుతూ ఉండడంతో పాటు ఇరాన్లోని బందర్ అబ్బాస్ ఓడరేవు వద్ద సంభవించిన పేలుడు వార్తలు యుద్ధ మేఘాలను కమ్ముకునేలా చేశాయి. ఈ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల ఒక్క రోజులోనే సుమారు $2 బిలియన్ అంటే దాదాపు 18,000 కోట్ల విలువైన ట్రేడింగ్ పొజిషన్లు లిక్విడేట్ అయ్యాయి. ఇది సామాన్య ట్రేడర్ల నుంచి సంస్థాగత ఇన్వెస్టర్ల వరకు అందరినీ దెబ్బతీసింది. బిట్ కాయిన్ మాత్రమే కాకుండా ఇథీరియం, సోలానా, XRP, డీజీ కాయిన్ వంటి ఇతర ప్రధాన కరెన్సీలు కూడా 5 నుంచి 10% మేర నష్టాలను చవిచూశాయి. జనవరి నెల మొత్తం కలిపి బిట్ కాయిన్ 11% నష్టపోవడం అనేది గతేడేళ్లలో అత్యంత గడ్డుకాలంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్ అత్యంత అస్థిరంగా ఉందని, ఒకవేళ బిట్ కాయిన్ $70,000 మద్దతు స్థాయిని కూడా కోల్పోతే ఇన్వెస్టర్ల నమ్మకం మరింత సన్నగిల్లే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్థూల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడి అంతర్జాతీయంగా శాంతి నెలకొంటే తప్ప క్రిప్టో మార్కెట్ మళ్లీ పుంజుకోవడం కష్టమని ప్రస్తుత ట్రేడ్ సూచిస్తోంది.